కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఆయన ఇప్పటికే అసెంబ్లీ చేరుకున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే దానిపై సస్పెన్షన్ నెలకొంది. ఇక ఇప్పటి వరకు ఆయన 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఆయన ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే దానిపై సస్పెన్షన్ నెలకొంది. ఇక ఇప్పటి వరకు ఆయన 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. రైట్, ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ఈరోజు జరగనున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి కేసీఆర్ ఇప్పటికే బయలుదేరినట్టు తెలుస్తోంది. మరి ఏ అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది? जोर कर दिया था जोर कर दिया था जोर कर दिया था ఇక కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కేసీఆర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశాల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు 2 సంవత్సరాల తరువాత 2 సార్లు మాత్రమే మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం రాబోతున్నారు. ఇక వాడివేడిగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. ఇక ఆయన ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఆయన 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుబోతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఉదయం 10:30 గంటలకు మరికొద్ది సేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీలో పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా కొండా లక్ష్మారెడ్డి ఇద్దరి మృతికి అసెంబ్లీ సంతాపం తెలపబోతోంది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం ఉండబోతోంది. బీఏసీ సమావేశంలో ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎజెండా ఏంటి అనే దానిపైన చర్చించబోతున్నారు. అదేవిధంగా ఈసారి ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల అంశం, ముఖ్యంగా కృష్ణా నదీ జలాల అంశంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై ప్రధానంగా అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. ఇప్పటికే ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమకు ప్రధాన ప్రతిపక్షంగా కృష్ణా నదీ జలాల అంశంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై పీపీటీకి తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 90 టీఎంసీలు ప్రతిపాదన చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 టీఎంసీలు సరిపోతాయంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంతోనే ప్రజల్లోకి వెళ్లేందుకు భావిస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాల్లో ప్రధానంగా ఈ 3 జిల్లాల్లో ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. కాబట్టి ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై చర్చిద్దాం, అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి కేసీఆర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో కేసీఆర్ అసెంబ్లీ చర్చలో పాల్గొనలేదు. తొలిసారి ఈసారి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం కృష్ణానదీ జలాల అంశంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై చర్చ చేపడితే కేసీఆర్ ఆ చర్చలో పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో, అదేవిధంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ప్రధానంగా ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల అంశంతో పాటు కృష్ణానదీ జలాల అంశం, పాలమూరు రంగారెడ్డి అంశంపై పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావాలి, బీఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలంటూ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే నిన్న చిట్ చాట్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయింది, మైక్ కట్ చేయకుండా అవకాశం ఇస్తే ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టుల అంశంపై కాంగ్రెస్ వైఖరిని ఎండగడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. ఆ తర్వాత మాజీ సభ్యుల మరణానికి సంబంధించి సంతాప తీర్మానం ఉండబోతోంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉండబోతోంది. కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో ఏ అంశంపై చర్చ ఉండకపోవచ్చు. ఇక అసెంబ్లీ ఎన్ని రోజులు నడుపుతారు, అసెంబ్లీలో చర్చలో ఎజెండాగా ఏ అంశాలను తీసుకుంటారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సవిన్.